హాయ్ అండి అందరికీ. మార్నింగ్ లేచి స్నానం చేసుకొని పాల ప్యాకెట్ అయితే వచ్చేసినాయి. పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన. ఇక్కడైతే నేనే చాయ్ పెట్టుకున్నా. ఇంకా పిల్లలు మా ఆయన అయితే లేవలేరు. నా గురించి అయితే ఒక కప్ చాయ్ పెట్టుకున్నా. చాయ్ తాక్కుంటా బాల్కనీలో అయితే చూస్తున్నా. 6:30 అవుతుంది కానీ ఇంకా ఎవ్వరైతే రోడ్ మీద కనిపిస్తలేరు. చలి బాగా ఉంది కదా, పిల్లలు ఎవ్వరు పెద్దోళ్ళు కానీ ఎవ్వరు కనిపిస్తలేరు అసలు. రోడ్ మీద చూడండి, ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఇంకా 6:30 కాదు 7 అయినా కానీ చలి అయితే పోతలేదు. మొత్తం మంచు మంచు అయితే వస్తుందన్నమాట. ఈ మా ఇంటి ముంగట అయితే ఓపెన్ ప్లాట్ ఉంది కదా, అదంతా మొత్తం చెత్త చెత్త అయిందనమాట. అవి రెండే ప్లాట్ అయితే ఖాళీ ఉన్నాయి, మొత్తం ఇల్లులే ఉన్నాయన్నమాట. ఈ చాయ్ తాగి లోపలికి వచ్చేసి నా పని అయితే స్టార్ట్ చేసిన. చట్నీ చేద్దామని ఈ పల్లీలు మిరపకాయలు అయితే ఏం చేసిన. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలే కదా అని ఇక్కడ బియ్యం కూడా పెట్టేసిన. అన్నం అవుతుంది అక్కడ. ఈ పులిగోర చేసిస్తా అంటే వద్దన్నాడు లడ్డు. ఆయనకు దిష్టి అవుతుందట పులిగోర తింటే. అన్నము టమాటా కర్రీ అయితే చేసిమన్నాడు. సరే అన్న. ఇక్కడైతే దోశ చట్నీ అయితే రెడీ అయినాయి. పిల్లలకైతే దోశలు అయితే టిఫిన్ వేసిస్తున్నా. వాళ్ళైతే రెడీ అయి కూర్చున్నారు, ఇద్దరు టీవీ చూసుకుంటా. ఈ లడ్డుకైతే టిఫిన్ ఇచ్చేసిన, లడ్డు తింటున్నాడు. ఇక ఐషు కూడా ఇచ్చేసి వాళ్ళిద్దరు టిఫిన్ తినే లోపల నేనైతే ఇక్కడ వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ చేద్దామని ఇది చేస్తున్నా. వాళ్ళైతే టీవీ చూసుకుంటా ప్రశాంతంగా తింటారు. టైం అవుతుందంటే కూడా టీవీ చూడకుండా తినలేరు. ఇక్కడైతే వాళ్ళ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసిన. అన్నము టమాటా కర్రీ మిక్చర్ అయితే వేసి ఇచ్చిన అనమాట. ఇద్దరికి సేమ్ బాక్సులు సేమ్ అన్నీ తీసుకున్నా కానీ లడ్డు స్కూల్లో ఒకటి లంచ్ బాక్స్ అయితే మర్చిపోయి వచ్చిండు. అది పోయిన నుంచి ఇక లంచ్ బాక్స్ అయితే మారిపోయినాయి ఇద్దరిది. లేకపోతే కర్రీ వేసేది, టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ సేమ్ తెచ్చిన ఇద్దరికి. అది మొత్తం లంచ్ బాక్స్ అక్కడే వదిలేసి వచ్చిండు లడ్డు. ఎవరు తీసుకున్నారేమో అంట. ఇక వేరే బాక్స్ అయితే మారిపోయింది ఇక లడ్డుది. ఫైనల్గా పిల్లలకి టైం అయితే అవుతుంది. వాళ్ళ డాడీ అయితే పిలుస్తున్నారు, పోతున్నారు అనమాట పిల్లలు స్కూల్కి అయితే. పిల్లలకి పంపించొచ్చి మా ఆయన కూడా ఇంకా టిఫిన్ చేయలేదు. ఆయన టిఫిన్ తిని ఆయన కూడా డ్యూటీ టైం అవుతుంది, ఆయన కూడా వెళ్ళాలి. పిల్లలు అయితే పోయే టైంలో మస్తు సతాయిస్తారు. చలి ఒకటి అవుతుంది కదా, అసలు లేస్తలేరు అన్నమాట.